ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ అండ్ వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 25. మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, న్యూస్కి వెళ్ళకన్నా ముందు ఈరోజు మార్నింగ్ మన ఛానల్లో రెడ్మీ నోట్ 10 మొబైల్ ఫోన్ యొక్క అన్బాక్సింగ్ వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఇది రీటైల్ యూనిట్ ఆఫ్లైన్ స్టోర్లో నేను పర్చేస్ చేసి అయితే వీడియో పెట్టాను. సో వ్యూస్ కొంచెం తక్కువ వచ్చాయి, వెళ్ళి చెక్ చేయండి. ఎందుకంటే మనకు ప్రోడక్ట్ వీడియోస్కి కొంచెం రీచ్ ఎక్కువ ఉంటే, వ్యూస్ ఎక్కువ వస్తే మనకు రివ్యూ యూనిట్స్ రావడానికి అయితే స్కోప్ అయితే ఉంటుంది. సో కొంచెం ప్రోడక్ట్ వీడియోస్ని అయితే సపోర్ట్ అయితే చేయండి. సో ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియో మీద ఐకార్డ్స్లో వదిలేస్తాను అండ్ లాస్ట్ ఎండ్ స్క్రీన్లో కూడా వదిలేస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. సో ఇక మనం ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే రియల్మీ 8 సిరీస్కి సంబంధించి రియల్మీ 8 సిరీస్లో మనకు రెండు ఫోన్స్ వస్తున్నాయి, 8 ఒకటి, 8 Pro ఒకటి. సో ఈ మార్చ్ 24th లాంచ్ అవుతున్నట్టు కూడా కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు చూసుకుంటే యూట్యూబ్లో రియల్మీ 8 Pro మొబైల్ ఫోన్ యొక్క అన్బాక్సింగ్ వీడియో అయితే బయటకు వచ్చింది. సో కొన్ని డీటెయిల్స్ అయితే మనకు తెలుస్తున్నాయి ఈ అన్బాక్సింగ్ వీడియో వల్ల. సో ఫస్ట్ చూసుకుంటే బాక్స్ మనకు సిమిలర్ డిజైన్ ఉంది, ఎల్లో కలర్లో. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు పవర్ అడాప్టర్ అయితే ఉంది, 65 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇది డాట్ చార్జర్ అని చెప్పవచ్చు. అండ్ ఇంకా Type A to Type C కేబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఒక సిలికాన్ కేస్ కూడా ఉంది. సో మనకు బ్లాక్ కలర్ ఫినిష్ తో అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సిమ్ కార్డ్ ఎజెక్టర్ ఉంది. సో ఓవరాల్గా బాక్స్లో ఉన్న కంటెంట్స్ అయితే ఇవి మనకు కనిపించినవి. అండ్ నెక్స్ట్ మనం ఫోన్ చూసుకున్నట్లయితే సో మనకు టాప్ లెఫ్ట్ కార్నర్లో పంచోల్ కెమెరా అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే డేర్ టు లీప్ అని అయితే వీళ్ళ క్యాప్షన్ అయితే ఇచ్చారు. అండ్ చూడడానికి మ్యాట్ ఫినిష్ అయితే ఉంది బ్యాక్ సైడ్ స్క్వేర్ కెమెరా సెటప్ తోని. సో మనకు దీంట్లో క్వాడ్ కెమెరాస్ అయితే ఉన్నాయి. సో ఇది మనము డిజైనింగ్ చూసుకుంటే అండ్ ఇంకా బాక్స్ లో కంటెంట్ చూసుకుంటే. అండ్ ఇంకొకటి మనం యూఐ చూసుకున్నట్లయితే ఇది రియల్మీ యూఐ 2.2 తో వస్తుంది. అండ్ దీంట్లో మనం కొన్ని మోడిఫికేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కస్టమైజేషన్ అండ్ ఇంకా గెస్చర్ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ లీక్స్ ప్రకారం చూసుకుంటే ఇది మనకు రెండు కలర్స్ లో వస్తున్నట్టు న్యూస్ అయితే ఉంది. ఇన్ఫినిట్ బ్లాక్ ఒకటి అండ్ ఇంకా ఇన్ఫినిట్ బ్లూ ఒకటి. అండ్ ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన లీక్స్ ఏంటంటే సో స్ట్రాంగ్ లీక్స్ అని చెప్పొచ్చు, ఇవి స్ట్రాంగ్ రూమర్స్. సో మాక్సిమం ఈ స్పెసిఫికేషన్స్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి మాక్సిమమ్. సో దీంట్లో మనకు 6.4 inch AMOLED డిస్ప్లే ఉన్నట్టు తెలుస్తుంది, 60 Hz రిఫ్రెష్ రేట్ తోని. స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ ఉన్నట్టు తెలుస్తుంది. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్, 108 మెగాపిక్సెల్ ప్లస్ 8+2+2 అండ్ 4500 mAh బ్యాటరీ ఉన్నట్టు తెలుస్తుంది, 50 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తోని. అండ్ ఇది మనకు 4G డివైజే. సో ఇవే స్పెసిఫికేషన్స్ తో వస్తే మాత్రము సో మనకు కష్టం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ బడ్జెట్లో మనకు రెడ్మీ నోట్ 10 Pro మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ అదే విధంగా మనకి ఇప్పుడు పోకో నుండి కూడా రెండు ఫోన్స్ అయితే రాబోతున్నాయి, పోకో X3 Pro అండ్ ఇంకా పోకో F3. ఈ ఫోన్స్ కూడా రాబోతున్నాయి. సో ఇదే స్పెసిఫికేషన్స్ ని మనకు 15 to 20 ప్రైస్ లో తీసుకొస్తే మాత్రము సర్వైవ్ అవ్వడం కష్టం అని చెప్పొచ్చు. కాకపోతే మనకు ఫేమస్ టిప్స్టర్ అయితే ఈ స్పెసిఫికేషన్స్ అయితే లీక్ చేశారు. సో కన్ఫర్మ్ గా ఇవే స్పెక్స్ తో వస్తాయి అన్నట్టు అయితే చెప్తున్నారు వాళ్ళు. చూడాలి, ఇవే స్పెక్స్ తో వస్తే మాత్రం సర్వైవ్ అవ్వడం కష్టం అని చెప్పొచ్చు. దాంట్లో 108 మెగాపిక్సెల్ కెమెరా తప్ప చెప్పుకోవడానికి అంతగా ఏం లేదు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పోకో నుండి పోకో మీడియాకి అయితే లాంచ్ ఇన్వైట్స్ అయితే పంపింది. ఈ మార్చ్ 22 కి ఒక ఈవెంట్ ఉన్నట్టు. సో మాక్సిమం ఈ ఈవెంట్ లో రెండు ఫోన్స్ లాంచ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి, పోకో X3 Pro ఒకటి అండ్ ఇంకా పోకో F3 ఒకటి. అండ్ అదే విధంగా పోకో ఇండియన్ ట్విట్టర్ పేజ్ లో కూడా నిన్న ఒక ట్వీట్ అయితే చేశారు, అన్లీష్ ది ప్రో పర్ఫార్మెన్స్ ఆన్ 30 మార్చ్ అని చెప్పేసి. అంటే సేమ్ మన ఇండియాలో ఒక ఫోన్ అయితే ఈ మార్చ్ 30కి లాంచ్ అవుతున్నట్టు అయితే క్లియర్ గా తెలుస్తుంది. ఒక్క ఫోన్ అన్న కావచ్చు, లేకపోతే రెండు ఫోన్స్ అన్న లాంచ్ చేయవచ్చు, పోకో F3 అండ్ ఇంకా పోకో X3 Pro. సో ఈ రెండు ఫోన్స్ లాంచ్ అవడానికి మాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో రూమర్స్ ప్రకారం చూసుకుంటే మనకు పోకో F3 ఏదైతే ఉందో ఇది చైనాలో K40 లాంచ్ అయింది కదా. సో రీబ్రాండెడ్ వర్షన్ లాగా మన ఇండియాలో పోకో F3 లాగా లాంచ్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అదే మనం పోకో X3 Pro చూసుకున్నట్లయితే దీంట్లో స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి, 120 Hz రిఫ్రెష్ రేట్ తోని, AMOLED డిస్ప్లే తోని. సో చూడాలి వీళ్ళు ఏ స్పెక్స్ తో తీసుకొస్తారో, ఏ ప్రైసింగ్ లో తీసుకొస్తారో. అండ్ యూరోప్ లో ప్రైస్ కూడా లీక్ అయింది పోకో X3 Proది. సో యూరోప్ ప్రైసింగ్ చూసుకుంటే మనకు 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ ప్రైస్ మనకు 23,300 అయితే ఉంది. సో మంచి ప్రైసింగ్ అనే చెప్పొచ్చు 23,300 అంటే. సో చూడాలి మన ఇండియాలో ఏ ప్రైసింగ్ లో తీసుకొస్తారో అండ్ ఏ ఫోన్స్ తీసుకొస్తారో. ఈ మార్చ్ 30కి మనకు అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బ్లాక్ షార్క్ నుండి బ్లాక్ షార్క్ 4 సిరీస్ ఈ మార్చ్ 23కి లాంచ్ అవుతున్నట్టు మనకు న్యూస్ అయితే ఉంది. సో మీకు ఇన్వైట్ కూడా చూడొచ్చు. సో ఈ 4 సిరీస్ లో మనకు రెండు ఫోన్స్ లాంచ్ అవుతున్న న్యూస్ ఉంది. ఒకటి బ్లాక్ షార్క్ 4 అండ్ ఇంకొకటి బ్లాక్ షార్క్ 4 Pro. సో 4కి 4 Proకి డిఫరెన్స్ చూసుకుంటే మనకు మేజర్ గా ప్రాసెసర్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. బ్లాక్ షార్క్ 4 Pro లో చూసుకుంటే మనకు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంటుంది. అదే బ్లాక్ షార్క్ 4 లో చూసుకుంటే మనకు స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ బ్లాక్ షార్క్ 4 స్పెక్స్ చూసుకుంటే దీంట్లో 6.67 inch డిస్ప్లే ఉంది, 12GB ర్యామ్ తో వస్తుంది, 4500 mAh బ్యాటరీ ఉంది, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. సో చూడాలి, వీటికి సంబంధించిన డీటెయిల్స్ మనకి మార్చ్ 23కి అయితే కంప్లీట్ గా తెలుస్తాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే OnePlus
ప్లస్ 9 సిరీస్కి సంబంధించి వన్ ప్లస్ 9 ప్రో మొబైల్లో 50 వాట్ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నట్టు మనకు న్యూస్ అయితే ఉంది. సో 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పవచ్చు. సో మనకు నార్మల్గానే 50 వాట్ మనకు ఉండవు ఫోన్స్లో, సో ఓన్లీ కొన్ని ఫోన్స్లోనే తీస్తున్నారు ఇప్పుడు. సో అదే మనం వైర్లెస్గా 50 వాట్ అంటే సో వైర్ లేకుండానే మనం ఫోన్ని ఫాస్ట్గా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా విత్ వైర్ చూసుకుంటే 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు వన్ ప్లస్ వాళ్ళు. సో ఎక్సలెంట్ అని చెప్పొచ్చు 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అంటే. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మోటో నుండి, సో ఈ మార్చ్ 25కి మోటో నుండి ఒక ఈవెంట్ అయితే ఉంది. ఈ ఈవెంట్లో మ్యాక్సిమం మనకు మోటో G100 ఫోన్ లాంచ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ఫోన్ యొక్క స్పెక్స్ చూసుకుంటే దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ ఏదైతే మనకు చైనాలో మోటో ఎడ్జెస్ లాగా లాంచ్ అయిందో సేమ్ అదే రీబ్రాండెడ్ వర్షన్ లాగా మనకు ఈ మోటో G100 లాగా లాంచ్ అవడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఈ మార్చ్ 25కి మనకు వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే యాపిల్ నుండి, సో యాపిల్ ఒక పేటెంట్ని అయితే ఫైల్ చేసింది. సో స్మార్ట్ రింగ్స్ అని చెప్పేసి, సో ఇవి మనకు ఏఆర్ అండ్ ఇంకా విఆర్కి అయితే యూజ్ అవుతాయి. సో మనకు ఏదైనా గేమ్స్ ఆడేటప్పుడు కానివ్వండి, లేకపోతే ఫ్యూచర్లో మనకు ఏఆర్ అండ్ విఆర్ అప్లికేషన్స్ అయితే చాలా చూస్తాము, వాటిలోనైతే ఈ రింగ్స్ అయితే యూజ్ అవుతాయి. అండ్ వీటికి సంబంధించి ఏం డీటెయిల్స్ అయితే చెప్పలేదు, కాకపోతే పేటెంట్ మాత్రం ఫైల్ అయితే చేశారు. ఫ్యూచర్లో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు తెలుస్తాయి. సో ఓవరాల్గా ఈ రోజున్న న్యూస్ అయితే ఇది. సో మాక్సిమం ఇంపార్టెంట్ న్యూస్ని పిక్ చేయడానికి ట్రై చేశాను. సో ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో ముందుకు వస్తాను. జై హింద్.